హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ వచ్చేసి హైఫై స్పేస్ గురించి సింపుల్గా చూద్దాము. సో హైఫై స్పేస్ నేను స్టార్ట్ చేసిన డేట్ వచ్చేసి 23/9/2024. నేను బిజినెస్ స్టార్ట్ చేసిన డేట్ వచ్చేసి 28/1/2025. సో ప్లాన్ అర్థం చేసుకోవడానికి కొంత టైం పట్టింది. సో ఇప్పుడు వచ్చేసి స్టార్ట్ చేయడం జరిగింది. సో హైఫై స్పేస్ వచ్చేసి అందరూ చెప్పినట్టు మనం కూడా చెప్తున్నాము, 100% డీసెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్. సో ఇది 100% డీసెంట్రలైజ్డా కాదా అనేది ప్లాన్ చెప్పేటప్పుడు మీకు అర్థమవుతుంది. సో 100% డీసెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్ను హైఫై స్పేస్ ఎందుకు చేయాలి అంటే, ఇది ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఫ్రమ్ యుఎస్ఏ. సో దీన్ని ఏం చెప్పొచ్చు అంటే, క్రౌడ్ ఫండింగ్ అనొచ్చు, లేదా హెల్పింగ్ ప్లాన్ అనొచ్చు, లేదా డొనేషన్ ప్లాన్ అనొచ్చు. సో వీటన్నిటిలో కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. సో అవన్నీ టోటల్గా క్లియర్ చేసి 100% డీసెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్లో, పాలిగాన్ నెట్వర్క్లో, గ్లోబలైజ్డ్గా యూఎస్డిటీ ప్లాట్ఫామ్లో తీసుకురావడం జరిగిందనమాట. సో ఇక్కడ క్రౌడ్ ఫండింగ్, హెల్పింగ్ ప్లాన్ అంటే మళ్ళీ అక్కడ ఒకటి వచ్చేసి ఏంటంటే మళ్ళీ పంపిస్తున్నారు అమౌంట్స్, మళ్ళీ ఇది చేస్తున్నారు అని చెప్పి ఉండొచ్చు. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ కీ పాయింట్ వచ్చేసి $50 జోటాప్ అంటే జస్ట్ వన్ టైం అవుట్ ఆఫ్ పాకెట్. సో ఒకసారి మన పాకెట్ నుంచి మనం ఏం చేస్తామంటే ఈ $50ని డొనేట్ చేస్తున్నాము. ఎక్కడ పే చేయడం లేదు, ఈ సిస్టంలో డొనేట్ చేస్తున్నాము. ఎలా డొనేట్ చేయాలి అంటే, సేఫ్ పాల్లో ఐడి రిజిస్టర్ చేసుకొని, సో పాలిగాన్ గ్యాస్ ఫీజు కొంత పెట్టుకొని, ఒక $1, తర్వాత వచ్చేసి యూఎస్డిటీ వచ్చేసి ఒక $51 పెట్టుకొని, సో మీరేం చేయొచ్చు అంటే ఐడిని రిజిస్టర్ చేసిన తర్వాత యాక్టివేట్ చేసుకోవచ్చు. సో ఇలా యాక్టివేట్ చేసిన తర్వాత మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే, అసలు ఎంత అమౌంట్ వస్తుంది, ఇక్కడ ఏం వర్క్ ఉంటుందంటే, ఇక్కడ మొత్తం వచ్చేసి 5 స్పేస్లు ఉంటుంది. స్పేస్ 1, స్పేస్ 2, స్పేస్ 3, స్పేస్ 4, స్పేస్ 5. సో ఇక్కడ ఏంటంటే దీంట్లో ఎంట్రీ అవ్వడానికి ఒక $50తో ఎంటర్ అవుతాము. సో ఇక్కడ వచ్చేసి $250తో ఎంట్రీ ఉంటుంది. ఇక్కడ $1,250, ఇక్కడ $6,250, సో ఇక్కడ $31,250. సో ఇక్కడ ఇన్కమ్ వచ్చేసి $3,450, ఇక్కడ $17,250, ఇక్కడ $86,250, $4,31,250. సో ఇక్కడ వచ్చేసి $21,56,250. టోటల్ క్యాలిక్యులేట్ చేస్తే ఒక సైకిల్ కంప్లీట్ అయితే $30 లక్షల. సో డాలర్ వాల్యూ వచ్చేసి అప్రాక్సిమేట్గా మనము ఒక 90 రూపీస్ వేసుకున్నా కూడా సరే, ఇక్కడ ఒక 27 crores అనేది మనం ఎర్న్ చేయొచ్చు. దీనికి గాను మీరు ఇస్తున్న అమౌంట్ ఓన్లీ డొనేషన్ అమౌంట్ $50 మాత్రమే. అది కూడా జస్ట్ వన్ టైం అవుట్ ఆఫ్ ద పాకెట్ మాత్రమే మీరు ఇవ్వడం జరుగుతుంది. సో ఆలోచించండి, ఒక $50 అంటే అంతా కలుపుకొని ట్రాన్సాక్షన్స్ అంతా కలుపుకున్నా కూడా మ్యాక్సిమం అంటే ఒక 5,000 to 5,100 రూపీస్తో మీరు ఇంత పెద్ద అమౌంట్ తీసుకోవచ్చు అంటే,
ఇంత పెద్ద అమౌంట్ తీసుకోవచ్చు అంటే ఏముందండి ఒక 10 ఇయర్స్‌కి రానివ్వండి ఇంత అమౌంట్ 10 ఇయర్స్‌కి. సో, అప్పుడు ఇయర్‌కి ఎంత వచ్చినట్టు పర్ ఇయర్ 2.7 సీఆర్ పర్ ఇయర్ వచ్చినట్టనమాట. సో, ఇది ఒక సైకిలే. నేను చెప్పడం అనేది ఇది ఒకే ఒక సైకిల్ జరిగితే, మినిమమ్ వర్క్ జరిగితే లీస్ట్‌లో ఇంత అమౌంట్ మీరు తీసుకోవచ్చు. సో, ఈ కాన్సెప్ట్‌ని ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దండి. సో, ప్రెజెంట్ వచ్చేసి సింపుల్ ప్లాన్ ఏంటని చెప్తాను. దీంట్లో టెక్నికల్‌గా చాలా వరకు చాలా విషయాలున్నాయి. అవి నెక్స్ట్ మనము చూద్దాం. సో, ఇప్పుడు ఏం చేయాలి? సో, చూడండి ఈ కంపెనీ వచ్చేసి టోటల్‌గా స్పేస్ 1లో మీరు ఎంట్రీ అవ్వాలంటే యాక్టివేషన్‌తోనే ఎంట్రీ అవుతారనమాట. సో, ఇప్పుడు ఎప్పుడైతే మీరు యాక్టివేషన్ చేసుకుంటారో మీ ఐడీ వచ్చేసి స్పేస్ 1లో ప్లేస్ అవుతుంది. మీరు చేయాల్సింది వచ్చేసి ఏంటంటే మీరు ఒక 5 మెంబర్స్‌ని ఎంతమందిని 1, 2, 3, 4, 5 $50తో మీరు యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. డోనర్‌గా తీసుకురావాల్సి ఉంటుంది. సో, అప్పుడు ఎప్పుడైతే ఈ ఏ అనే వ్యక్తి మీ అండర్‌లో వస్తాడో మీకు ఎంత కమిషన్ వస్తుంది? ఎలా వస్తుంది? ఎలా వస్తుందంటే చూడండి మనకి ఫార్ములా ఉంది ఇక్కడ. సింపుల్‌గా ఏ స్పేస్ అయినా కూడా సరే డైరెక్ట్ స్పాన్సర్ అంటే పర్సెంటేజ్ ఇచ్చేసారనమాట. 20%. లెవెల్ 1కి 5%. లెవెల్ 2కి 25%. లెవెల్ 3కి 50%. సో, మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 100% స్పాట్‌లో డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. మొత్తము రియల్ టైమ్ పేమెంట్స్. ఇక్కడ విత్‌డ్రా బటను లేదు. ఇక్కడ విత్‌డ్రా బటన్ లేదు. సో, బాగా గమనించండి. ఇక్కడ విత్‌డ్రా బటన్ లేదు. ఫస్ట్ పాయింట్ హైలైట్ పాయింటు. విత్‌డ్రా బటన్ లేదు. విత్‌డ్రాల్ పెండింగ్స్ ఉండవు. పెండింగ్ విత్‌డ్రాల్ ఉండదు. అదేవిధంగా ఇక్కడొచ్చేసి ఆర్ఓఐ అనే సబ్జెక్ట్ లేదు. నో ఇన్వెస్ట్‌మెంట్. ఇన్వెస్ట్‌మెంట్ అనేది సబ్జెక్ట్ కాదు. నో బయింగ్ అండ్ సెల్లింగ్. సో, ఈడ బై చేయడం లేదు. సెల్ చేయడం లేదు. అదేవిధంగా ఇక్కడొచ్చేసి ఎవ్రీ మంత్ సబ్స్క్రిప్షను లేదా ఎవ్రీ ఇయర్ సబ్స్క్రిప్షన్ అనేది లేదు. సో, ఇలాంటి సబ్జెక్ట్ అనేది ఇది కాదు. ఎక్సలెంట్ ప్లాట్‌ఫామ్‌లో మీరేం చేయాలంటే ఒక 5 మెంబర్స్‌ని రెఫర్ చేయాలి. సో, ఈ 5 మెంబర్స్‌ని మీరు రెఫర్ చేసిన తర్వాత మీకు ఒక్కొక్క దగ్గర నుంచి చూడండి లెవెల్ 1 అన్నా డైరెక్ట్ రెఫరల్ అన్నా వీళ్ళే అనమాట. ఒకరే కాబట్టి ఇక్కడ ఎంతొస్తుందంటే 25% వస్తుందనమాట. సో, అప్పుడు 25% అంటే డైరెక్ట్ స్పాన్సర్‌కి 10 ప్లస్ 2.5 5% అంటే $50లలో 20% అంటే 10, 5% అంటే 2.5 సో, $12.5 మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ $12.5 రావడం జరుగుతుంది. ఇక్కడ $12.5 రావడం జరుగుతుంది. ఇక్కడ $12.5 రావడం జరుగుతుంది. ఇక్కడ $12.5 రావడం జరుగుతుంది. ఎప్పుడొస్తుంది? ఇన్‌స్టాంట్ ఆఫ్ టైమ్ స్పాట్‌లో రియల్ టైమ్‌లో రావడం జరుగుతుందనమాట. సో, ఇప్పుడు మనం ఎలాగైతే ఒక్కొక్కరిని చేసినప్పుడు మనకి 12.5 వస్తుందో అంటే ఒకరినే చేసినా 12.5 వస్తుంది. వీళ్ళు మళ్ళా చేసుకోవచ్చు. ఒకేసారి 5గురు చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో, అప్పుడు ఎంతమంది అవుతారు ఫస్ట్ లెవెల్‌లో 5 మెంబర్స్ అవుతారు. ఎంతమంది అవుతారు? 5 మెంబర్స్ అవుతారు. సో, ఏ అనే అతను ఏం చేస్తాడంటే మనం చేసినట్టే ఒక 5 మెంబర్స్‌ని రెఫర్ చేస్తాడు. బి అనే అతను 5 మెంబర్స్ రెఫర్ చేస్తాడు. సి అనే అతను 5 మెంబర్స్ రెఫర్ చేస్తాడు. డి అనే అతను 5 మెంబర్స్ రెఫర్ చేస్తాడు. ఈ అనే అతను 5 మెంబర్స్ రెఫర్ చేస్తాడు. సో, సెకండ్ లెవెల్‌లో ఎంతమంది అయ్యారు? 25 మెంబర్స్ అయ్యారు. సో, ఇప్పుడు 25% రావాలి $50లో. అంటే ఒక్కొక్కరి మీద ఎంతొస్తుందంటే ఇక్కడ $12.5 సేమ్ అదే విధంగా 5 మంది మీద 12.5, 12.5, 12.5, 12.5, 12.5 రావడం జరుగుతుందనమాట. సో, ఈ ఐదుగురు ఏం చేస్తారంటే ఎవరికొస్తుంది ఈ డాలర్సు? మనకొస్తుంది. ఇక్కడి నుంచి $12.5 ఈ లెవెల్ నుంచి $12.5 థర్డ్ లెవెల్ అంటే 5 మంది ఒక్కొక్కరు ఐదుగురు చేస్తే 25 మెంబర్స్ అవుతారు. 25, 25, 25, 25, 25 సో, వీళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్కరి నుంచి ఎంత వస్తుందంటే ఈచ్ మెంబర్ ఇక్కడ 125 మెంబర్స్ అవుతారు. ఈచ్ మెంబర్ నుంచి టోటల్‌గా $25 రావడం జరుగుతుంది. మొత్తం 155 మెంబర్స్ అనమాట. సో, మీరు లైఫ్ టైమ్‌లో మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే ఈ 5, 25, 120 సారీ 5, 25, 125 కంప్లీట్ చేస్తే చాలు. మీ వర్క్ యాక్టివ్ టీమ్ తీసుకొస్తే చాలు. మీ వర్క్ కంప్లీట్ అయిపోయిందనమాట. సో, ఇలా కంప్లీట్ చేసిన వెంటనే
ఆటోమేటిక్గా మీరు ఏం చేస్తారంటే $250కి ఓకేనా అప్గ్రేడ్ అయిపోతారు. ఈ అప్గ్రేడ్ ఎవరు చేస్తారు? సో $250కి ఆటోమేటిక్గా అప్గ్రేడ్ చేస్తే గ్లోబల్ టీమ్కి వెళ్ళిపోతారు. గ్లోబల్ టీంలో అప్గ్రేడ్ చేస్తే ఈ అప్గ్రేడ్లో మీకు వచ్చే ఇన్కమ్ 17,250. ఈ 3,450 ఎలా వచ్చిందో చూపిస్తాను. సో అప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ 4 స్పేసెస్కి ఆటోమేటిక్గా అప్గ్రేడ్ చేసే సిస్టమ్ ఏంటంటే మన దగ్గర ఉన్న సిస్టమ్ ఏఐ టెక్నాలజీ. ఏంటి? ఏఐ టెక్నాలజీ. సో ఈ ఏఐ టెక్నాలజీని మనం ఏమంటామంటే స్పేస్ లూప్ అంటాం అనమాట. ఇక్కడ స్పేస్ లూపే అన్ని పని చేసుకుంటుంది. మీరు ఏం చేయాల్సిన అవసరం లే. మీరు చేయాల్సింది ఒకటే, $50 ఎంటర్ అయిన తర్వాత మీరు 5, 25, 125 మెంబర్స్ని ఈ టెక్నాలజీ మొత్తం తెలుసుకొని ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఆల్ ఓవర్ ద వరల్డ్ మీరు ఇది ఈ 150 మెంబర్స్ యాక్టివ్గా కానీ పరిచయం చేస్తే చాలు. దీనికన్నా మీరు ఎక్కువ చేయాల్సింది నెంబర్ ఆఫ్ డైరెక్ట్ రెఫరల్స్. 5 కాదు, 6 కాదు, 10 కాదు, 100, 120, 150, 200 ఆ విధంగా నెంబర్ ఆఫ్ డైరెక్ట్ రెఫరల్స్ ఇస్తే దాన్ని బట్టే మీ ఇన్కమ్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ ఏ ఏ స్పేస్లో ఉన్నా కూడా సరే మీకు 20% ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఇది ఎలా చేశారనేది క్యాల్కులేట్ చేశాము. ఎంత వస్తుందనేది చూద్దాం. ఫండ్ ఎంత వస్తుందనేది మనం చూద్దాం. సో చూడండి, ఏం చేశాము, మనం 5గురిని చేశాము. వీళ్ళు ఒక్కొక్కరు వచ్చేసి 25 మెంబర్స్ని చేశారు, 5 మెంబర్స్ని చేశారు. సో వీళ్ళు ఒక్కొక్కరు వచ్చేసి 125 మెంబర్స్ని చేశారు. సో ఇప్పుడు ఈ 5గురి నుంచి ఒక్కొక్కరి నుంచి ఎంత వచ్చింది? $12.5. సో ఇక్కడ $12.5. సో ఇక్కడ $25. సో ఇక్కడ టోటల్ అమౌంట్ వచ్చేసి ఎంత అవుతుందంటే $62.5. ఇక్కడ వచ్చేసి $312.5. ఇక్కడ వచ్చేసి $3,125. మొత్తం లెక్కించుకుంటే $3,500. ఇందులో 20% అంటే 20% ఇన్వైట్ బోనస్ కాబట్టి 20% అంటే $50. అదేవిధంగా 80% అంటే $3,450. దీన్ని వచ్చేసి ఇన్వైట్ బోనస్ అంటాము. దీని వచ్చేసి మ్యాట్రిక్స్ బోనస్ అంటాం అనమాట. సో ఏ దేంట్లో అయినా కూడా సరే ఇన్వైట్ బోనస్ 20%, మ్యాట్రిక్స్ బోనస్ 80% రావడం జరుగుతుంది. ఇది మ్యాట్రిక్ బోనస్, ఇది వచ్చేసి ఇన్వైట్ బోనస్. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఇన్వైట్ బోనస్ 20%, మ్యాట్రిక్స్ బోనస్ మొత్తం కలిపితే $3,500. ఇక్కడ ఎలా రావడం జరుగుతుందంటే అగైన్ అండ్ అగైన్ రావడం జరుగుతుంది. మళ్ళీ మనకి మళ్ళీ రిపీటెడ్గా రావడం జరుగుతుంది. సో ఇప్పుడు $3,450 ఎలాగైతే అగైన్ అండ్ అగైన్ వస్తుందో అదేవిధంగా మీకు $250లోను $250లోను ఈ యొక్క 17,250 అగైన్ అండ్ అగైన్ వస్తుంది. ఈ 86,250 అగైన్ అండ్ అగైన్ వస్తుంది. 4,31,250 అగైన్ అండ్ అగైన్ వస్తుంది. 21,56,250 రూపీస్ $250 అగైన్ అండ్ అగైన్ రావడం జరుగుతుంది. సో అగైన్ అండ్ అగైన్ ఇవన్నీ మనకి రావడం జరుగుతుంది. సో ఈ అగైన్ అండ్ అగైన్ ఎన్నిసార్లు వస్తుందంటే అన్లిమిటెడ్ టైమ్స్ రావడం జరుగుతుంది. అది ఎలా వస్తుంది, సో ఆ సబ్జెక్ట్ ఏంటి అనేది మనం క్లియర్గా చూద్దాము. సో ఈ ఎంట్రీ అనేది మీరు వచ్చేసి ఇక్కడ 525, 125 కంప్లీట్ చేస్తే చాలు. ఆటోమేటిక్గా ఇదంతా వచ్చేసి సీనియారిటీ బేస్లో గ్లోబల్ టీం వచ్చేసి మీరు ఒక్కొక్క స్పేస్లోకి వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్గా మీకు రావడం జరుగుతుందన్నమాట. సో హైఫై స్పేస్లో ఆల్రెడీ మీరు స్పేస్ 1లో ఎలా అయితే ఇన్కమ్ వస్తుంది $3,500, మ్యాట్రిక్స్కి డైరెక్ట్ రెఫర్కి ఎంత, డైరెక్ట్ స్పాన్సర్కి ఎంత వస్తుంది చూశారు. సో ఇప్పుడు మనం మాట్లాడాం ఆల్రెడీ అగైన్ అండ్ అగైన్. సో ఒక కంపెనీ ఎప్పుడు స్టాప్ అవుతుందంటే మల్టిపుల్ ఐడీస్ మళ్ళీ జనరేట్ అవ్వకుండా ఉంటే స్టాప్ అవుతుంది అనమాట. సో ఈ అగైన్ అండ్ అగైన్ అనే సబ్జెక్ట్లో మనం చూడాల్సింది 3 విషయాలు. నెంబర్ 1 వచ్చేసి పే ఇట్ ఫార్వర్డ్ వ్యాలెట్, నెంబర్ 2 వచ్చేసి అప్గ్రేడ్ వ్యాలెట్, నెంబర్ 3 వచ్చేసి రీఎంట్రీ వ్యాలెట్. సో
సో ఈ 3 చాలా ఇంపార్టెంట్ అనమాట. సో పే ఇట్ వాలెట్‌లో ఏమవుతుందంటే 5 తర్వాత వచ్చేసి 25, 125 ఈ విధంగా ఫిల్ అయ్యేటప్పుడు L2, L3 L2 నుంచి 10 పొజిషన్స్. సో 10 పొజిషన్లు. ఇక్కడ L3 నుంచి 10 పొజిషన్లు అంటే 10 ఐడీలు అని అర్థం. L3 నుంచి ఇక్కడ 30 ఐడీలు. సో ఇప్పుడు ఇక్కడ ఒక్కొక్క ఐడీ ఎంత అంటే ఇక్కడ $12.5. సో ఇక్కడ వచ్చేసి $25, ఇక్కడ వచ్చేసి $25. సో ఇక్కడ వచ్చేసి ఎంత అవుతుందంటే $125 అవుతుంది. ఈ పే ఇట్ ఫార్వర్డ్ని మీరు ఏం చేసుకోవచ్చు అంటే ఐడీస్ మీ డైరెక్ట్ రెఫరల్లో యాక్టివేట్ చేయడానికి యూస్ చేసుకోవచ్చు. ఇది విత్డ్రాల్ అవ్వదు. ఓకేనా? అంటే అక్కడ మల్టిపుల్ ఐడీస్ మీకు జనరేట్ చేయడం వల్ల మీరు మీతో వర్క్ చేయించడానికి కంపెనీ వచ్చేసి ఈ డాలర్స్ మీకు పే ఇట్ ఫార్వర్డ్ వ్యాలెట్లో పెడుతోంది. ఇక 10 × 25 $250 స్పేస్ 2కి ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఇంత ఫండ్ జనరేట్ అవుతుందో మీ ఐడి $250తో స్పేస్ 2కి ఐడిని తీసుకెళ్ళిపోతుంది. అది ఎవరు చేస్తారంటే స్పేస్ లూప్ దాని పని అది చేసుకుంటుంది. అదేవిధంగా 30 × 25 $750. సో ఇప్పుడు 25 + 25 ఎప్పుడైతే మీకు రీఎంట్రీ వ్యాలెట్లో యాడ్ అయిందో ఒక $50తో మీ ఐడి ఒకటి రీఎంట్రీ అవుతుంది. మళ్ళీ 25 + 25 ఎప్పుడైతే కంప్లీట్ అయిందో మళ్ళీ ఒక రీఎంట్రీ వ్యాలెట్. ఈ విధంగా $50 చొప్పున ఇందులో 15 ఐడీలు, ఎన్ని ఐడీలు? 15 ఐడీలు మీ పేరు మీదే అదే వ్యాలెట్తో రీఎంట్రీ అవ్వడం జరుగుతుంది. వీటన్నిటికీ మళ్ళీ $3,450 రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ 3 పాయింట్ల వల్ల మీకు ఏం అర్థం అవ్వాలి అంటే నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడ్ అవ్వడానికి తీసుకుంటుంది. అదేవిధంగా మల్టిపుల్ ఐడీస్ ఉన్న టీంతోనే మల్టిపుల్ ఐడీస్ జనరేట్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే టాప్ టు బాటమ్ లెఫ్ట్ టు రైట్ వచ్చేసి మీరు ఎక్కడున్నా కూడా సరే హైయెస్ట్ వర్క్ చేసిన వాళ్ళ టీం మొత్తము మిమ్మల్ని ఫిల్ చేయడానికి ప్రయత్నిస్తుంది అనమాట. అలా ఫిల్ అయినప్పుడు ప్రతి ఒక్కరికి ఇన్కమ్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనే ఒక సబ్జెక్ట్ చూద్దాము. సో ఇక్కడ ఒక ఐడి ఏమవుతుందంటే 15 ఐడీలు అయ్యాయి. చూడండి, ఒక ఐడి వచ్చేసి 15 ఐడీస్ అయ్యింది. ఈ విధంగా ఇక్కడ రీఎంట్రీ అనేది 15 ఐడీస్ అయ్యాయి. మీకు ఒక ఐడికి ఎలాగైతే $3,450 వస్తుందో ఈ 15 ఐడీలు కూడా అలాగే వస్తుంది. అదేవిధంగా 15 ఏమవుతుందంటే 225 ఐడీలు అవుతుంది. ఈ 225 $3,375 ఐడీలు అవుతుంది. ఇది ఇలా వెళ్తూ ఉంటుంది. ఇక్కడ ప్రతిసారి ప్రతి ఒక్క ఐడికి రీఎంట్రీ అయిన ఐడికి అన్నిటికీ ఇంటూ $3,450 మీకు రావాల్సిందే అనమాట. సో దీంతో పాటు ఈ కాంపౌండింగ్తో పాటు ఇంకొక సబ్జెక్ట్ చూద్దాం. ఇది వచ్చేసి కాంపౌండింగ్ చూసాము. సో మనకు ఎలాగైతే కాంపౌండింగ్ అవుతుందో అదేవిధంగా మీరు చేసే డైరెక్ట్ రెఫర్లు అందరూ వాళ్ళు కూడా రీఎంట్రీలు అవుతారనమాట. సో ఆ విధంగా మీకు ఇన్వైట్ బోనస్ ఆర్ డైరెక్ట్ స్పాన్సర్ బోనస్ ఎంత వస్తుందంటే ప్రతి ఒక్క రీఎంట్రీ మీద 20% రావడం జరుగుతుంది. ఎంత రావడం జరుగుతుంది? 20% రావడం జరుగుతుంది. అంటే చూడండి, $50లో స్పేస్ 1లో మీరు ఎంట్రీ అయినప్పుడు స్పేస్ 2, 3, 4, 5 సో ఇక్కడ $250, సో $1,250, $6,250, అదేవిధంగా $31,250తో మీరు ఎప్పుడు మీ టీం మీ డైరెక్ట్ రెఫరల్ రీఎంట్రీ అయినా కూడా సరే ఇక్కడ మీకు 20% అంటే $10, ఇక్కడ 20% అంటే $50, ఇక్కడ 20% అంటే $250, ఇక్కడ 20% అంటే $1,250, ఇక్కడ $6,250. సో వీళ్ళు కొత్త స్పేస్లోకి వెళ్ళినప్పుడంతా మీకు ఇన్కమ్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఆ స్పేస్లో రీఎంట్రీ అయినప్పుడంతా మీకు ఈ 20% మల్టిపుల్ టైమ్స్ రావడం జరుగుతుంది. సో మీరు చేయాల్సింది ఏంటంటే నెంబర్ ఆఫ్ డైరెక్ట్ రెఫరల్స్ అన్లిమిటెడ్ ఇవ్వడానికి ప్రయత్నించండి. అన్లిమిటెడ్గా ఇవ్వడానికి ప్రయత్నించండి. అప్పుడు మీ ఇన్కమ్ హెవీగా ఉంటుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ ఒక్క సబ్జెక్ట్ మీద కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేసి 2 ఇయర్స్ మీరు వర్క్ చేసినట్లయితే ఆ 5, 25, 125 కంప్లీట్ చేసి తర్వాత వారానికి ఒక డైరెక్ట్ రెఫరల్ ఇచ్చుకుంటారండి. వారానికి ఒకటో, వారానికి రెండో, నెలకి ఒక 10 అట్లా ఇచ్చుకుంటూ వచ్చారంటే మీ డైరెక్ట్ రెఫరల్ పెరిగి 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 చాలా పెద్ద ఇన్కమ్ అనేది మీరు చూడడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో దీంతో పాటు సార్ ఇవన్నీ ఏ సిస్టమ్ ద్వారా జరుగుతుంది, మీరు వాడుతున్న ఫార్ములా ఏంటి అంటే అది కూడా చూద్దాము. సో మనం వాడుతున్న ఫార్ములా వచ్చేసి
కంపెనీ ఏం చేస్తుందంటే దీన్ని రెసిప్రోకల్ డొనేషన్స్ అంటుంది అనమాట. ఏమంటుంది? ఈ రెసిప్రోకల్ డొనేషన్స్ అంటే ఏంటంటే బాగా గమనించండి. అప్లైన్ డొనేట్ చేస్తాడు. మనం ఈడున్నాము. అప్లైన్ డొనేట్ చేస్తాడు. ఈ అప్లైన్ డొనేట్ చేసినప్పుడు అప్లైన్ యొక్క రీఎంట్రీలన్నీ ఈ టీంలో ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఇక్కడంతా ఫిల్ అవ్వడం జరుగుతుందన్నమాట. అర్థమవుతుందా? ఇక్కడంతా ఈ లైన్స్ అన్నీ ఫిల్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఇలా ఫిల్ అవుతూ వస్తాయి. ఈ అప్లైన్ నుంచి రీఎంట్రీలు వచ్చినప్పుడంతా ఇక్కడి నుంచి డౌన్ లైన్ నుంచి మన డౌన్ లైన్ నుంచి ఆ విధంగా అప్లైన్, డౌన్ లైన్, క్రాస్ లైన్ నుంచి కూడా మీకు ఐడీస్ అనేది ఫిల్ అయ్యి మీ యొక్క 525/125 అనేది కంప్లీట్ చేయడం జరుగుతుందన్నమాట అన్ని స్పేసెస్లో. సో అన్ని స్పేస్లో ఈ విధంగా చేయడం జరుగుతుందన్నమాట. సో ఒక స్పేస్ 1లో మాత్రము మనం వర్క్ చేస్తాము. స్పేస్ 2 నుంచి మనము గ్లోబల్ టీమ్కి వెళ్ళిపోతాము. ఆటో పూల్ అనేది లేదండి, మళ్ళీ చెప్తున్నాం. గ్లోబల్ టీంలో వెళ్తాం. సీనియారిటీ బేస్ మీద మనము ఎంత ఫాస్ట్గా వెళ్తే అది ఫిల్ అవుతుంది. స్పేస్ 1లో వచ్చేసి టాప్ టు బాటమ్, లెఫ్ట్ టు రైట్, సో ఈ విధంగా ఫిల్ అవ్వడం జరుగుతుంది. అదే స్పేస్ 2, 3, 4, 5 ఈ రిమైనింగ్ స్పేసెస్ వచ్చేసి సిమ్మెట్రికల్ మెథడ్లో ఆర్ మిర్రర్ మెథడ్లో మనల్ని ఫిల్ చేయడం జరుగుతుంది. అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ 5 అనుకోండి, ఈ పక్క ఒక ఐడి, ఆ పక్క ఒక ఐడి, ఈ పక్క ఒక ఐడి, ఈ పక్క ఒక ఐడి, మధ్యలో ఒక ఐడి, ఇలా ఫిల్ అవుతుంది. అదే 25 అనుకోండి, సేమ్ అంతే. ఈ పక్క ఒక ఐడి, ఈ పక్క ఒక ఐడి, ఇక్కడ 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 ఒక ఐడి, ఇలా ఫిల్ చేసుకుంటూ 25 కంప్లీట్ చేస్తుంది. 125 ఈ పక్క లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి, లెఫ్ట్ ఒకటి. అంటే ఇది లెవలే కాకపోతే ఒకేసారి ఇలా ఫిల్ చేయకుండా ఇటు సైడ్ ఒకటి, అటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి, అటు సైడ్ ఒకటి ఫిల్ చేసుకుంటూ వస్తుంది. ఈ విధంగా స్పేస్ 2, 3, 4, 5 ఈ రిమైనింగ్ 4 స్పేస్లు ఈ ఫార్ములాతో ఫిల్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇవి ఇంకొద్ది క్లారిటీ తెలుసుకోవాలంటే మీరు చేయాల్సిన విషయం ఏంటంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్. సో ఇక్కడ ప్లాన్ పూర్తిగా అర్థం చేసుకోండి. ఫస్ట్ థింగ్ ఎక్సలెంట్ ప్లాన్, ఇది అర్థమైతే ఎవరు నిద్రపోరు. సెకండ్ థింగ్ వచ్చేసి సేఫ్ పాల్ వ్యాలెట్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ 12 ఫేజ్ కోడ్స్ ఎలా మనం సేవ్ చేసుకోవాలి, ఇదొకటి. తర్వాత వచ్చేసి రిజిస్టర్ ఎలా చేయాలి, డాలర్స్ తెప్పించుకొని ఐడి ఎలా యాక్టివేట్ చేయాలి. సో ఈ 3 విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. రిమైనింగ్ ఇన్డెప్త్గా వచ్చేసి ట్రైనింగ్స్ ఉంటాయి జూమ్ మీటింగ్స్లో, ట్రైనింగ్స్లోకి వచ్చి కలుసుకోండి. సో ఇక్కడ ఈ విధంగా వ్యాలెట్ క్రియేట్ చేయడము, రిజిస్టర్ చేయడము, యాక్టివేట్ చేయడము. సో దాని తర్వాత ఈ 12 ఫేజ్ కోర్స్ మీరు ఎంత ఇన్కమ్ వచ్చినా కూడా సరే అది మళ్ళీ మీరు ఒకవేళ మొబైల్ పోయినా, ఒకవేళ మీకు మొబైల్ ప్రాబ్లం వచ్చినా కూడా సరే మళ్ళీ ఇంకో మొబైల్లో వేసుకోవాలంటే ఈ 12 పదాలు మీ దగ్గర ఖచ్చితంగా ఉండాల్సిందే. అది ఉంటేనే మీరు రిట్రైవ్ చేయగలుగుతారనమాట. ఓకేనా? సో తర్వాత ఈ సబ్జెక్ట్ చేయడానికి మెయిన్ మోటివేటింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి 2 విషయాలు. నెంబర్ 1 రియల్ టైం పేమెంట్స్, నెంబర్ 2 100% డీసెంట్రలైజ్ వ్యాలెట్లో సాఫ్ట్వేర్ ద్వారా, బ్లాక్ చైన్ సాఫ్ట్వేర్ ద్వారా ఈ చెప్పిన ప్లాన్ మొత్తము క్లియర్గా మనకి రావడము మన యొక్క లక్ అనమాట. సో ఈ యొక్క ప్లాన్ని ఎవరు మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరూ ఐడి వేసుకొని వర్క్ స్టార్ట్ చేయండి. డౌట్స్ మీకు ఏదైనా ఉన్నట్లయితే ఎనీ టైం మీరు నాకు కాల్ చేయాల్సిన వాట్సాప్ అయినా కాల్ అయినా కూడా సరే ఒకే నెంబర్ వచ్చేసి 8143384445 నా నెంబరు. సో నా పేరు వచ్చేసి నిరంజన్. మీరు ఏ టైం అయినా నాకు కాల్ చేయండి హైఫై స్పేస్ సంబంధించి. సో మీకు సపోర్ట్ సర్వీస్ అనేది ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్ మీ నిరంజన్. ఈ ఆపర్చునిటీ మాత్రం ఎవ్వరు మిస్ అవ్వద్దండి. సో ఇంకొద్ది క్లారిటీ కావాలంటే నాకు డైరెక్ట్ కాల్ చేయండి. పర్సనల్ జూమ్ మీటింగ్స్ చేద్దాము, ట్రైనింగ్స్ చేద్దాము. సో ఆ యొక్క టోటల్ స్పేస్ 1, 2, 3, 4, 5 ఎలాగైతే ఫాలో అవుతాయి. సో మన దగ్గర వచ్చేసి ఆటో పైలట్ సిస్టమ్ ఉందన్నమాట. ఆటో పైలట్ సిస్టమ్ ఎలా ఫాలో అవుతుంది, సో ఇవన్నీ ట్రైనింగ్స్లో తెలుసుకుందాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. సో మీరు ప్రతి ఒక్కరూ ఈ యొక్క హైఫై స్పేస్ ద్వారా మంచి ఇన్కమ్ ఎర్న్ చేయాలని కోరుకుంటూ మీ నిరంజన్. థ్యాంక్ యూ అనండి.